జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి రామాంజదాసి. ఈరోజు 6వ పాశురం చెప్పుకుందాం. ఆండాల్ తిరువడగలై శరణం. புல்லும் சிலும்பினகான் புல்லரையன் கோயிலில் வெள்ளை விழிச்சங்கின் பேரரவம் கேட்டிலையோ. పిల్లాయ్ ఎలుందిరాయ్ పేயும் ములై నంజుండు కల్లచ్చగడం కలక్కలియక్కాల్లొచ్చి వెల్లత్తరవిల్ துயில மறந்த வித்தனை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளுந்து அரியென்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தே ఏలోరెంబవాయ్. ఆండాల్ తిరువడగలై శరణం. ఈ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ 30 పాశురాల్లో 6వ పాశురం నుంచి 10 పాశురాల వరకు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. నేటి నుంచి ఒక్కొక్క రోజు ప్రకృతి వర్ణనతో ఒక్కొక్క చెలిని నిద్రలేపుతుంది గోదాదేవి. పక్షుల కిలకిల రాగాలు, రంగురంగుల పూలు, వెన్నెను చిలికినప్పుడే వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందలి మెడలలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరిని ఇంటికి వెళ్ళి చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఈరోజు గోదాదేవి రచించిన పాశురంలోని 6వ పాశురంలోని భావం తెలుసుకుందాం. ఓ చిన్నదాన, పక్షులు అరుస్తున్నాయి. గరుడు వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుడు కోవెల్లో తెల్లని శంఖాలు ఊదుతున్నారు. ఆ ధ్వని వినిపించలేదా? పూతన పాలను తాగి ఆమెను సంహరించిన వాడు బండి రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి కాలితో తన్ని సంహరించినవాడు. సముద్రంలో శేషశయ్యపై యోగ నిద్రలో ఉన్నవాడు. జగత్తులన్నింటికీ కారణమైన సర్వేశ్వరుణ్ణి మనసులో ధ్యానిస్తూ యోగులు, మునులు నిద్రలేచి హరి హరి అంటూ మెల్లగా ప్రార్థిస్తున్నారు. ఆ గొప్ప ధ్వని మా మనసులలో ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపింది. కావున నీవు కూడా నిద్రలేచి రావమ్మా అని గోదాదేవి తన చెలులను నిద్రలేపుతుంది.